అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కాళోజీ కళాక్షేత్రం గురించి మీరే అన్నారు కాబట్టి కాళోజీ కళాక్షేత్రం వచ్చింది, కానీ ఎవరు కట్టారు, అది ఎవరు ఓపెన్ చేశారు, ఎవరి హయాంలో కట్టిరు? ఇక్కడ మీడియా సాక్షిగా, హనుమకొండ జిల్లా ప్రజల సాక్షిగా వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు, టీఆర్ఎస్ వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. వాళ్ళు పిల్లర్లు స్లాబ్ పోసి వదిలిపెట్టారు. స్టార్టింగ్ 2-3 ఇయర్స్లో వదిలిపెట్టిన తర్వాత సలాకాలన్నీ ఇట్లా ఊగుతున్నాయి. కట్ చేసుకోపెట్టేళ్ళు, బస్తాలు వేసుకొని వీళ్ళు తిరిగేటోళ్ళు, పేపర్లు ఎరకపోయేటోళ్ళు కట్ చేసుకుంటూ పోయే పరిస్థితులు ఉండే. ఆ ఫోటోలు కూడా పెట్టిన, నాడు నేడు అని కూడా పెట్టిన, విత్ ఎవిడెన్సెస్ తోటి. మేము వర్క్ స్టార్ట్ చేసి, నేను ఎమ్మెల్యే అయినాక అయితే వాళ్ళు ఇది స్టార్ట్ చేసినాక సెక్రటరియట్ కట్టేసుకున్నారు, ఇవి కట్టుకున్నారు, ఈ బిల్డింగ్ ఇది, కానీ అది మాత్రం అట్నే వచ్చింది. నేను వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ సీఎం గారితో మాట్లాడి, అన్న ఇట్లున్నది, ఇట్లా కావాలంటే రాజేందర్ గోహెడ్ అన్నాడు. అనగానే నమ్మకం మీద వచ్చేసినాం. కలెక్టర్ గారు మీ అందరం రివ్యూ, ఉదయం 11 గంటలకు సెక్రటరియట్ తీయక ముందుకే ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. వీటి మీద ఉదయం 9 గంటలకు పెట్టుకొని చలో ఎప్పటికెళ్ళండి, ఫస్ట్కి వెళ్ళండి, స్టార్ట్ చేయాలని అనుకున్నాం. శాంక్షన్స్ ఇచ్చేసిండ్రు, ఆర్డర్స్ ఇచ్చిండ్రు. ఇదివరకు టూరిజం వల్ల, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ ఏదో ఉండేదానికి, ఈ R&B వల్ల నువ్వని చెప్పి లొల్లి నడుస్తున్నది. ఆ పిల్లలు స్లాబ్ వేయటానికి కూడా కరెక్ట్ సెట్ చేయలే వాళ్ళు, కూలిపోయే పరిస్థితి అది. REC NIT నుంచి ఇంజనీర్స్ని పెట్టి దానికి మళ్ళీ దాన్ని ఎక్స్ట్రా స్ట్రెంత్ దానికి యాడ్ చేయాలనే ఆలోచనతో మళ్ళీ 10 crores శాంక్షన్ పెట్టుకున్నారు. వాళ్ళు తినేసిండ్రు. దాన్ని కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించినాం. ఇది అయిపోయిన తర్వాత ఫండ్స్ ఇమ్మీడియట్ రిలీజ్ చేయాలని చెప్పి సీఎం గారు అయితే టగా ఫండ్స్ రిలీజ్ చేసుకొని పట్టుకొని వస్తే కాంట్రాక్టర్లు మార్చిన, వాళ్ళు పెట్టిన కాంట్రాక్టర్ల మీద ఎంక్వైరీ ఉన్నది కదా, కొత్త కాంట్రాక్టర్ని పెట్టి మేము స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసినాక నేను ఒకటే అడుగుతున్నా, పేపర్ల గవర్నమెంట్ దగ్గర ఎప్పుడు ఎంత ఫండ్ రిలీజ్ అయినది డేట్స్ వైజ్ అయితే ఉంటుంది కదా, మినిట్స్ బుక్ ఉంటుంది కదా. వాడు చదువుకున్నాడు అయితే, ఎవడే కానీ అన్నోళ్ళు వాళ్ళు చదువుకున్నట్టు మినిట్స్ బుక్ ఉంటుంది, నెట్ కొట్టినా దొరుకుతుంది, లేకపోతే ఆఫీస్ పోయి ఇన్ఫర్మేషన్ యాక్ట్ 10 రూపాయలు కడితే వస్తుంది. మీ హాయంలో దానికి సుమారు 80 కోట్ల, 90 కోట్ల, 100 కోట్ల అయింది అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ హాయంలో తెచ్చిన డబ్బు ఎంత, మా హాయంలో తెచ్చిన డబ్బు ఎంత, మీరు 25% కూడా తెలియలే. అసలు దాన్ని కాస్ట్ ఎంత, ఏసీ సిస్టమ్లు, చైర్స్, ఫ్లోరింగు, కలర్సు, ప్లాస్టింగే చేయలేదు, కనీసం పెట్టకుండా అతి భయంకరంగా పిల్లర్ స్లాబ్కి అయితే, అసలు ఇల్లు కట్టాలంటే పిల్లర్ స్లాబ్ కంటే 20-25%ఏనండి. మనం ఇల్లు కట్టాలంటే బేడాలు, గొల్లాలు, ఇవి శానిటేషను, ఫ్లోరింగు, వైరింగ్, వీటికి ఎక్కువ అవుతుంది అసలు కాస్ట్ అంతా. ఏ చిన్న పిల్లని అడిగినా చెప్తాడు. 60% బిల్స్ మేము పట్టుకో, 75% బిల్స్ మేము పెట్టి డబ్బు తీసుకొచ్చినాం, 25% డబ్బు మీరు తీసుకొచ్చిండ్రు. దానికి మరి మీరు ఎందుకు వదిలిపెట్టిండ్రు? మీరు పిల్లలు వేయలేదు, స్లాబ్ వేయలేదు, మేము ఏ రోజు అనలే, ఏ రోజు కూడా అనలే, ప్రెస్ మీట్లో కూడా అనలే. మీరు కట్టిన వదిలిపెట్టిన స్థాయి ఇది డేట్ ఎప్పుడో చూసుకోండి. మేము కట్టి స్టార్ట్ చేసింది ఇది. కానీ కోర్టు తీసుకొచ్చి మేము పెట్టి చేస్తే అది మేము చేసాం, మీరు వదిలేసిండు, లిటరల్లీ దాన్ని వదిలేసి దాన్ని మనకి రాకుండా తీసిపోయారు. ఇంకో 2-3 ఇయర్స్ అయితే సలాకా సిమెంట్ ఇట్లా కొట్టి సలాకా ఇరుసుకపోయి అమ్ముకుంటే పాత సామాన్ వాళ్ళు. గత ఎమ్మెల్యే వాదన వేరే ఉంది కదా, 90% మేమే కంప్లీట్ చేసాం, 10% పైన కంప్లీట్ చేసుకొని వాళ్ళ పేరు పెట్టుకున్నారు అని. అందుకే ఏమంటున్నానంటే, నాది నేను చెప్తా, ఆయన చెప్తాడు. ఇక్కడ ఉన్న మీడియా టోటల్ సాక్షిగా వాళ్ళ ముందు 2 నిమిషాలు కూర్చుందాం రా, నేను ఇప్పటికి వస్తా అంటాను కదా. మీడియా వాళ్ళ సమక్షంలోనే మేము తిరిగి వాళ్ళే టీవీలలో పెట్టిరు కదా, మరి వాళ్ళని కూడా అబద్ధమా మాది అబద్ధమా వాళ్ళ ముందే తెలిపోద్ది కదా. ఒకటి. రెండోది 90% కంప్లీట్ అయింది అంటాను కదా, 90% కంప్లీట్ అయితే మేము ఈ మిగతా ఫండ్ గింత ఎంత తెచ్చినాం, నువ్వు అసలు దాని ఎస్టిమేషన్ ఎంత, ఆయనకు సింపుల్గా 2 అడగాలి, తెలిసిపోతుంది నాకు. దాని కాస్ట్ ఎంత అనండి, 100 అంటాడు అనుకోండి. మరి మీరు ఎన్ని తెచ్చి ఖర్చు పెట్టారు 90% అయితానికి, తెలిసిపోద్ది కదండి. సింపుల్ లాజిక్ అదిగా. నేను వేరే నలుగురు ముందు అందుకే ఏమంటున్నానంటే, మీడియా ముందు అడిగేటోళ్ళు లేరు కాబట్టి ఒకటే ఏదైనా చెప్పగలుగుతాడు. ఇప్పుడు 100% కట్టి అంటే కూడా నేను చేసేది ఏముండదు కదా. ఎదురుగా ఉంటే నేను ఆ ఎవిడెన్సెస్ పట్టుకొచ్చి ఆడ పెడతా, ఆయనను పట్టుకురమ్మంట, అప్పుడు ఎవరు తేలిపోద్ది కదా, దొంగ దొరుకుతాడు కదా అలా. అది చెయ్యరు వాళ్ళు, రారు, ఎప్పుడు రారు వాళ్ళు. ఇవాళ అంటారు, మళ్ళీ అవతల పడటమే. నేను ఫండ్స్
ఇప్పుడు మినిట్స్ బుక్లో మీటింగ్ అయినాక అప్రూవల్ అయినా ఎంత ఫండ్ అయింది ఎంత తీసుకోవచ్చు. నువ్వు 90% కడితే నేను 65 కోట్లు 70 కోట్లు తెచ్చిన. ఈ 70 కోట్లు 10%కి అయితే 90%కి ఎంత కావాలి? సింపుల్ లాజిక్ అది. అవి వాళ్ళు చెయ్యరని వాళ్ళది ఏంటంటే నిజంగా కూడా వాళ్ళు ప్రజలని మోసం చేయటంలో డాక్టరేట్ చేసిండ్రు. అది నేను చేయలేకపోతాం, మాకు మాత్రం కాదు అది. 90% కంప్లీట్ చేస్తే 10 ఇస్తే అంటాడు. 2-3 సార్లు అన్నాడు, టీవీలో చూసిన. ఏదో కలర్ వేసుకున్నారు, వాళ్ళు వచ్చేసిండట. మేము కలర్ వేసుకొని వచ్చి పబ్లిక్ చూస్తా అంటే ఆ 8 నెలలు వారానికి 3 సార్లు నేను లేకపోతే కలెక్టర్ గారు కూడా మేము విజిట్ చేసుకుంటా, మేము కన్స్ట్రక్ట్ చేసుకుంటా మేము పోయినాం. అందుకే వాళ్ళని ప్రజలు ఇప్పుడు నేను ఏమంటానా 15,000తో గెలిచిందని 50,000 గెలుస్తా అంటున్నాను ఇవాళ. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంటున్నా అంటే ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. అరే వీడు బుద్ధి ఎట్ట లేదా, వాడు మొత్తం వదిలేసిన దాన్ని వాళ్ళు అంతగానో తీసుకొచ్చి తీర్చిదిద్దితే ఇట్లా మాట్లాడుతున్నాను అసహించుకుంటా అంటే కూడా వాళ్ళకు ఏమైనా అనుకుంటారన్న ఆలోచన ఉండదు. విచిత్రమైన వ్యక్తులు వీళ్ళది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.